స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 17న ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొండాపూర్ రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో శ్రీరామ జనసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు. డాక్టర్ విఎస్ రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ క్యాంప్ లో ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో, కంటి పరీక్షలు, బిఎండి మరియు జనరల్ ఫిజిషియన్ చెకప్లు అందుబాటులో ఉంటాయి. వివరాలకు 7396932986. సేవాభావం శ్రేయస్సుకు మూలం అనే లక్ష్యంగా ఇప్పటికే ఆవిర్భవించిన శ్రీరామ జనసేవ ఫౌండేషన్ మాత్రం మరొక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందనే చెప్పవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన కొండాపూర్లోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అయితే ఇప్పటికే సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ అదేవిధంగా కార్డియాలజిస్ట్ అధిపతి కూడా అయిన డాక్టర్ రామచంద్ర గారు అయితే ఇచ్చేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో శ్రీరామ జనసేవ ఫౌండేషన్ చెందిన ట్రస్టీలు ఎస్ రమణ, ఆలె సత్యనారాయణ, కె వెంకటేశం, ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు కూడా ఇచ్చేస్తుండడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాసేవకు సంబంధించి ఒక సమాజంలో ఒక సేవా దృక్పథాన్ని చాటాలనే ఒక దృఢమైన సంకల్పంతో అయితే ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు కూడా ట్రస్టీలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం అయితే ఎంతో స్ఫూర్తిదాయకమైన మంచి రోజు కావడంతో అదే రోజు మెడికల్ క్యాంపు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో అయితే ఉచితంగా అటు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇటు కార్డియాలజీ సమస్యలు కావచ్చు, 2D ఎకో ప్రజలు అవసరం ఉన్నవారు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంతో కూడిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు సౌకర్యాన్ని మాత్రం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి వచ్చి వినియోగించుకోవాలని అయితే రమణ కోరడం అయితే జరిగింది. తాము సేవాభావం లక్ష్యంగా స్థాపించిన శ్రీ రామ జనసేవ ఫౌండేషన్ అయితే ఇప్పటికే లెక్కమిక్కిలి కార్యక్రమాలను స్వచ్ఛంద సేవా దృక్పథంతో చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. సమీప భవిష్యత్తులో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తామని, అదేవిధంగా ముఖ్యంగా ఒక మెడికల్ క్యాంపెయినే కాకుండా ఇతర సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా రమణ గారు తెలియజేశారు.